అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏఐటీసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు ఏప్రిల్ 1న బ్లాక్ డే పాటించాలని నల్ల రిబ్బన్లు కళ్లకు కట్టుకుని పాడేరు ఐటీడీఏ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి అమర్ జల్లి రాజబాబులు పాల్గొని మాట్లాడుతూ నేటి నుండి 4 లేబర్ కోడ్లను అమల్లోకి తేవడాన్ని నిరసిస్తూ ఈరోజు బ్లాక్ డేగా పాటించాలని కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. 4 లేబర్ కోడ్లు అయిన వేతన కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రత కోడ్ 2020, వృత్తి భద్రత ఆరోగ్య పరిస్థితి కోడ్ 2020లను తీసుకురావడంలో పెద్ద ఎత్తున కార్మికులకు నష్టం వాటిల్లుతోందని, కార్మిక హక్కులు కాలరాయబడతాయని, 8 గంటల పనిదినం పోయి 12 గంటలకు పెంచబోతున్నారని, అలానే సమ్మె హక్కు కోల్పోతుందని అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలో ఉన్న ఏప్రిల్ 1వ తారీఖు నుండి 4 లేబర్ కోడ్లను అమలు చేసేదానికి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి కొనసాగించబోతా ఉంది. దానికి నిరసిస్తూ దేశవ్యాప్తంగా కూడా కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదికగా ఈ రోజు బ్లాక్ డేగా పాటించండి అని చెప్పి పిలుపునివ్వడంతో ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా పాడేరు కేంద్రంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. 29 చట్టాలుగా ఉన్నటువంటి అన్నిటినీ కార్మిక హక్కుల్ని కాపాడాల్సినటువంటి చట్టాలన్నింటినీ కుదించుకొని 4 కోడ్లుగా మార్చి ఈ రోజు శ్రమ సంపదనంతా కూడా కార్పొరేట్ల కాళ్ళ దగ్గరికి తీసుకెళ్లేదానికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు కుట్ర పన్నింది. కేవలం ఆదాని అంబానీ ఆస్తులు పెంచేదానికి, కార్పొరేట్ శక్తులను పెంచి పోషించేదానికి శ్రమ శక్తినంతా కూడా ఈరోజు దేశ సంపదకి సృష్టికర్త అయినటువంటి కార్మికుల్ని హక్కుల్ని కాలు రాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తమ వ్యవహార శైలిని నిరసిస్తూ ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజుతో ప్రారంభమైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్మిక లోకం మళ్ళీ కూడా బీజేపీ ప్రభుత్వానికి గోరి కట్టడానికి సంసిద్ధం కాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశ సంపదనంతా కూడా తీసుకెళ్తున్న తరుణంలోనే అప్పుడు తీసుకొచ్చిన చట్టాలని మళ్ళీ అదే మాదిరిగా ఈ దేశంలో సంపదను సృష్టించే కార్మికుల యొక్క హక్కులని, అంటే 8 గంటల పనిదినం ఉంటే ఈరోజు 12 గంటల పనిదినాన్ని పెంచడం, అలానే ఒక యూనియన్ పెట్టుకునే దానికి అవకాశం లేకుండా చేయడం, అలానే ఒక హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటాలకు చేస్తే అక్రమంగా అరెస్టులు చేసి కేసులు బనాయించి ఉద్యమాన్ని నీరుగార్చే పద్ధతుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ మన జిల్లాలో కూడా పారిశుద్ధ్య కార్మికులు కానీ, బిల్డింగ్ వర్కర్స్ కానీ అనేక రకాల కార్మికుల ఉన్నటువంటి సమస్యల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చించేటటువంటి పరిస్థితి లేదు. గతంలో దీన్ని నిరసిస్తూ లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేస్తే కనీసం ఇన్ని రోజులు గడుస్తా ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలతో కూర్చొని మాట్లాడి మీ సమస్యల మీద ఆలోచన చేద్దామనే దాఖలు లేనటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా కార్మికులు హక్కుల్ని హరించే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి బ్లాక్ డేగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలానే భవిష్యత్తులో పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వం మీద పోరాటానికి కార్మిక సంఘాలు సంసిద్ధం కాబోతాయని కూడా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.